రుక్మిణి, సౌజన్యం సమతాభావం మానవ కళ్యాణానికి మంగళహారం. కానీ మాయజూదం ఆడి పాండవులను వనవాసానికి పంపించేరా కౌరవులు. అదే నాకు బాధగా ఉంది. ఆ చింత ఎలాగుంది పాపం. ఆ ద్రౌపదిని పట్టుకుని అంతకు దిండుగాని పాల్పడ్డారంటే ఇంకా మానవులకు దానవులకు భేదం ఏముంది? మానవత్వం నశించిన మనుష్యులంతా రాక్షసులే. రుక్మిణి, కౌరవులు కైవసం చేసుకున్నది పాండవుల రాజ్యాన్ని కాదు, భయంకర శత్రుత్వాన్ని. ధర్మాధర్మాల మధ్య జరగబోయే భావి భారత మారణ హోమానికి ద్రౌపది వస్త్రాభరణమే నాంది. ఆ నివారణకు మీరు ఆదిలోనే కల్పించుకుని ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదుగా. ఈ కర్మభూమిలో ఎవరి కర్తవ్యం వారే నిర్వహించాలి. ప్రతీప శక్తులు అతీతమైనప్పుడే ఈ కృష్ణ పాత్ర ప్రయోజనపడుతుంది. రుక్మిణి, ఇక కాలమే భారత గాథను గమ్యస్థానానికి చేరుస్తుంది. స్వయం కృషితో విజయం పొందాలని అర్జునుడు దివ్యాస్త్రాలకై తపస్సు చేస్తున్నాడు. కాలానికి కట్టుబడి ఆవేశం అణుచుకోలేక భీముడు ద్రౌపదీ సమేతంగా బద్రీయాత్రకు వెళ్ళాడు. ద్రౌపది, నీవు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను. సరే, త్వరగా వెళ్ళి రండి. ఎవరు నీవు? వీర ఘటోత్కచుడు. ఆహారం కావాలి. ఎవడరా నువ్వు? నాకు పండగ బిందులాగా దొరికితే మధ్యలో నువ్వెవడరా? నన్ను తినరా రాక్షసి? ఎవరు? భీమసేనుడా? హిడింబి, మీ వరప్రసాది మన కుమారుడు ఘటోత్కచుడు. వీరు మీ నాన్నగారు నాయనా? ప్రజ్ఞావంతుడివి, పేరు నిలబెట్టావు. నేటి నుండి నరమాంస భక్షణ మానివి. హాయ్ హాయ్ జనక, నేటి నుండి మీ ఆజ్ఞ ప్రకారం నరమాంస భక్షణ మానేస్తాను. నీ చెల్లెలు ద్రౌపది. హాయ్ హాయ్ మాత, నమో నమః. నారాయణ. ఎవరు? రంభ. నరకుబరుడా?
ఎవరు? ఓ, రంభ. చంద్రుడు అందరినీ విడిచి శాశ్వతంగా వచ్చేసాను. నా అందం, సంగం, వయస్సు, వలపు అన్నీ రాసేసి నీకోసమే తెచ్చాను. నరకొబరా, దారం వికసించేది బతుకం కోసమే కదా. నా మాధుర్యం అంతా నీ సౌందర్యం లదపతికి ఆరాటపడుతుంది. రారాజా. రంభ. నరకొబరా, నా ఉమ్మత్తులో నీ మనస్సు నవనీతం చేయకపోతే నేను రంభనే కాదు. నారాయణ, ఏమిటి వాళ్ళ రంభ శివతాండం చేస్తున్నట్లుంది? విశ్వమోహ్ని కదా, నవమన్మధుడైన నలకూపురుడు నావాడు కావాలని నా కాంక్ష. ఈ కాంక్షలో పడి నీ కళాసిద్ధికి పరాకు రానేకు. నాకు ఆ భయం ఎప్పుడూ లేదు. రేపు గంధర్వలోకంలో నాట్యోత్సవాలు కదా. కావచ్చు మునేంద్ర, కానీ నన్ను మించే నాట్యరాణి ఉందా? అది మీరే చూస్తారు. చూస్తానుగా మరి. సూత్రధారిని చూడక నేనెక్కడికి పోతాను. నారాయణ. నారాయణ. సౌదామని, గంధర్వలోకంలో నాట్యోత్సవాలు జరగబోతున్నాయి. లాస్యంలో రంభతో పోటీ చేయగల అర్హత సంపాదించావు. ఆ ఉత్సవంలో పాల్గొని ఉత్తమ కళాకారినిగా విజయం సాధించు. గురుదేవుల కీర్తి కిరీటం నిలబెట్టు. గురుదేవ, నన్ను దీవించండి. విష్ణుదేవులకు వందనాలు. కుబేరా, ఈ ఉత్సవంలో రంభా సౌదామనులు ఇద్దరూ పోటీకి నిలబడ్డారు. ప్రభు, నాట్యానికి రంభా సౌదామనులు ఇద్దరిని సిద్ధం చేశారు. ఇక నీ ఆజ్ఞయే తరువాయి. శుభం. భరతమునీంద్ర, అనుజ్ఞ. శుభం. ఉపక్రమించండి. మహాశైలారా, ఏ దివ్య ముహూర్తంలో నటరాజు కళా విన్యాసానికి కాలు కదిపాడో ఆ వేళ విశేషమే భావమై, రాగమై, తాళమై ప్రపంచంలో నాట్యమై ప్రభవించింది. సౌదామిని, ఆ ఉత్తమ సాంప్రదాయంలో ప్రపంచ నాట్య సుందరీమణివై వెలసిన నీకిదే మా ప్రథమ బహుమానం. నేటి నుండి ప్రతి నిత్యము మేము చేసే శివ పూజకు కావలసిన సౌగంధిక పుష్పాలను నీవే సమర్పించాలి. అవును సౌదామని, సౌగంధికాలంటే ఏమనుకున్నావు? ఈ గంధర్వలోకంలోనే ఉంటాయి. అవి ప్రతిరోజు సూర్యోదయమయ్యే వేళకే సరస్సులో వెలుస్తాయి. సమయం దాటితే అంతే అదృశ్యమవుతాయి. వీటితోటే ప్రతిరోజు శివ పూజ చేస్తారు మన కుబేర చక్రవర్తి. వాస్తవ మునీంద్ర, ఆ పూజా ఫలం మాకే దక్కాలి. సౌదామిని, నీ విధి నిర్వర్తించి నీ జన్మ సార్థకం చేసుకో. నారాయణ, నారాయణ, నారాయణ. సౌదామని, దేవతలకు కూడా సాధ్యం కాని ఈ సౌగంధిక పుష్పాలతోనే అనుదినం ఆదిదేవుని ఆరాధిస్తారు కుబేర చక్రవర్తి. అంతటి పవిత్ర సేవకు నిన్నే ఎన్నుకున్నారంటే అదే నీ అదృష్టం. అంతా దైవ నిర్ణయం, మీ దీవెన. ఆ సౌదామని, ఏ విభ్రాంతిలోనో పడి నీ విధిని విస్మరించావో
అది అనంతమైన అకృత్యమైపోతుంది. జాగ్రత్త. మీ దైవల్ల ఏ లోపము రానివ్వండి స్వామి. అదేనమ్మా నా కోరికను. నీ ఉత్తమ భావాలు, ఉజ్వల సౌందర్యం, రంభా వ్యామోహాన్ని దాసోహాన్ని పెంచాలి. పూజకి వెళ్ళయింది, ఇక సెలవు. నారాయణ, నేను ఊహించినదే నిజమైనది. లాస్యములనే కాక రంభను మరిపించే స్వారస్యం కూడా సౌదామంలో శోభిస్తున్నది. ఏమంటావు నలకోబరా? అంతేగా మరి. నారాయణ.